హలో మామ, నమస్తే. అందరు ఎట్లున్నారు? అండ్ వీగెట్స్ ఏంటి సడన్గా పుస్తకాలు ముందు తీసుకొని కూర్చుని అనుకున్నారా? ఎగ్జామ్స్ మామ, తప్పదు. ఇండియాలో అంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యేది, కానీ ఇక్కడ అలా కాదు. మినిమం ఒక నెల రోజుల ముందు స్టార్ట్ చేయాలి. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఫస్ట్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్తో స్టార్ట్ చేసాము. యాక్చువల్గా అయితే ఈ సబ్జెక్టు ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఎప్పుడు టైం దొరకట్లే. సో ఇప్పుడు స్టార్ట్ చేసిన. అప్పుడెప్పుడో ఇంటర్లో ఫ్రీ చేతనే ఉన్నప్పుడు చేసినాము మ్యాథ్స్, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అండ్ బీటెక్లో ఉన్నప్పుడు చేసిన, కానీ అది అంత కరోనాలో పోయింది. అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నాను అనమాట. ఆ వ్యాక్సిన్తో పాటే మ్యాథ్స్ కూడా పోయింది. ఇప్పుడు ఒక 9 చాప్టర్లు ఉన్నాయి మొత్తం మనకి. అండ్ ఈరోజు ఒక మినిమం ఒక 3 కాకపోయినా ఒక 4 లేవద్దు 5 కంప్లీట్ చేద్దాం. ఇవాళ ఒక 5 కంప్లీట్ చేద్దాం, రేపు ఒక 2. A few moments later. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా? అయింది బావ, ఒక్క సమ్ అయింది. హిట్ అయితే మన వాళ్ళు కాదు, లైబ్రరీ పోదాం. లైబ్రరీలో మనం చక్కగా చదువుకుందాం. వచ్చేసిన అనమాట లైబ్రరీకి. ఇదే మన లైబ్రరీ. బాహుబలి కోట లెక్క ఉంటుంది చూడడానికి. ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ యూనివర్సిటీ వచ్చేసి జేఎంయూ, మేము చదివేదేమో టీహెచ్డబ్ల్యూఎస్, కానీ ఇక్కడ మాకు కూడా యాక్సెస్ ఉంటుంది రావడానికి. సో మా సిటీలో ఓన్లీ ఇక్కడ ఒక 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా పెద్ద యూనివర్సిటీ జేఎంయూ అనేది, కాబట్టి లైబ్రరీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇదనమాట మన లైబ్రరీ ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఎంటర్ అవ్వడానికి కార్డ్ ఏమీ అవసరం ఉండదు. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే కొంచెం డిస్కషన్స్ అన్న కొంచెం మాట్లాడుకోవడానికి అంత రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మాత్రం అసలు మాట్లాడొద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం గ్రూప్ స్టడీస్ చేయడానికి లేకపోతే సమ్ సిస్టమ్స్ వాడుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. ప్లేస్ ఎక్కడుంది మనం కూర్చోడానికి? ప్లేస్ లేదు. పైకి వెళ్దాం. పైన అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి మొత్తం బిజీగా ఉంటుంది లైబ్రరీ మొత్తం. ప్లేస్ దొరకడం కూడా అప్పుడప్పుడు కష్టమే. ఈ జేఎంయూ లైబ్రరీ అనేది చాలా పెద్దది అండ్ ఓల్డ్ది కూడా. దీనికి చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 మిలియన్ బుక్స్ ఉంటాయి అండ్ 7,000 జర్నల్స్ దాకా ఉంటాయి. మెయిన్గా ఈ యూనివర్సిటీలో వచ్చేసి రీసెర్చ్ స్టూడెంట్స్ ఉంటారు, లైక్ పిహెచ్డి చేసేవాళ్ళు. సో వాళ్ళకి రీసోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. అండ్ సైన్స్ అండ్ హిస్టరీ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఫస్ట్లో జర్మనీకి వచ్చినప్పుడు లైబ్రరీకి ఎవరు పోతారులే అనుకుంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లైబ్రరీకి ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. అది తప్పదు. ఇక్కడ కొన్ని కాఫీ మిషన్స్ కూడా ఉంటాయి, లైక్ ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు వచ్చి కాఫీ తీసుకోవచ్చు. చాక్లెట్స్ కూడా. ఇలా అప్పుడప్పుడు పడుకొని కూడా చదువుకోవచ్చు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇక్కడ మొత్తం సైలెంట్గా ఉండాలి. ఇవన్నీ బుక్సే, అన్ని జర్మన్లో ఉంటాయి, కానీ కొన్ని మాత్రం ఇంగ్లీష్లో ఉంటాయి. ఎక్కడ చూసినా ప్లేస్ లేదు కూర్చోడానికి, మొత్తం ఫిల్ అయింది. మొన్న అయితే వస్తే అసలుకి కూర్చోడానికి ప్లేస్ లేక మళ్ళీ మా యూనివర్సిటీకి వెళ్ళిపోయినా, అంత బిజీగా ఉంటుంది.
ఫ్లోర్లో ఎక్కడ ప్లేస్ లేదు కూర్చోడానికి. మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చిన చూద్దాం ఇక్కడ ఉంటుందో. అండ్ ఇవేమో గ్రూప్ స్టడీ రూమ్స్ అనమాట. అంటే ఒక 5-6 మెంబర్స్ కలిసి చదువుకోవడానికి ఇవి రూమ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ప్లేస్ కావాలి, ఛార్జింగ్ పాయింట్ కావాలి. కానీ ఛార్జింగ్ పాయింట్ ఉన్న దగ్గర ప్లేస్ లేదు, ప్లేస్ ఉన్న దగ్గర ఛార్జింగ్ పాయింట్ లేదు. ఇక్కడ చూద్దాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. లోపల అందరూ చాలా సన్నగా చదువుకుంటారు. అందుకే కొంచెం బయటకు వచ్చేసిన. లోపల మాట్లాడదామని చూసిన, కానీ నా పక్కనోడు కొంచెం పై కింద చూసిండు. అందుకే సైలెంట్గా బ్రేక్ తీసుకుని బయటకు వచ్చాను. మళ్ళీ ఇంకొక చాప్టర్ కంప్లీట్ చేయాలి. ఒకటి అయిపోయింది. ముందు 5 చాప్టర్లు అనుకున్నాం, కానీ ఇప్పుడు 2.5 చాప్టర్లు అయినాయి. ఇక మిగతాది మధ్యాహ్నం కంప్లీట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మా క్లాస్ ఉంది ఆఫ్టర్నూన్. సో మళ్ళీ రేపు కంప్లీట్ చేయాలి. ఫ్లాష్ బ్యాక్. 4 లేవద్దు 5 కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది. సో దానికి అటెండ్ అవ్వాలి. ఇంకొక 1 అవర్ టైం ఉంది. 1 అవర్లో లంచ్ చేసేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి. చాలా పెద్దగా ఉంటుంది లైబ్రరీ మాత్రం. అంటే ఇక్కడ అన్ని రిసోర్సెస్, బుక్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ చాలామంది చదువుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ గట్టిగా వెతికితే మా క్లాసులో అందరు సగం మంది ఇక్కడే ఉంటారు. వెతకాలి కానీ అందరు దొరుకుతారు. ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. నాకు మాత్రం ఇండియా గుర్తొస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న 36-35 కానీ ఆల్మోస్ట్ ఒక 40-45 ఉంటే ఎట్లుంటుందో అంత వేడిగా ఉంది. చాలా వేడి ఉంది ఇక్కడ. అక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా, అదే మెన్సా. లైక్ అక్కడ లంచ్ చేయొచ్చు. మన స్టూడెంట్ కార్డులో డబ్బులు లోడ్ చేసుకొని అక్కడ పే చేయొచ్చు, లేకపోతే నార్మల్ కార్డుతో కూడా చేయొచ్చు. కానీ స్టూడెంట్ కార్డుతో పే చేస్తుందంటే ఒక 1-2 యూరోస్ తగ్గుద్ది మన స్టూడెంట్ కార్డుతో పే చేస్తే. ఇప్పుడు వెళ్ళొచ్చు కానీ మన దగ్గర అంత టైం లేదు. నేను డబ్బులు కూడా నేను కార్డులో డబ్బులు లోడ్ చేసుకొని వెళ్ళాలి. ఇవేమో బుక్ రిటర్న్ మిషన్స్ అనమాట. సపోజ్ ఇప్పుడైనా మనం బుక్స్ తీసుకుంటే మనం రిటర్న్ చేసేటప్పుడు ఇక్కడ పెడితే చాలు, ఇక్కడ సబ్మిట్ చేసి తీసేసుకుంటాయి. మొత్తానికి ఇదే అనమాట మన లైబ్రరీ. చాలామంది స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు లైబ్రరీకి, ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి లైబ్రరీ కరెక్ట్. రూమ్లో ఉంటే ఎక్కువ చదవం, అంటే ఏదో ఒకటి పని ఉంటుంది, లేకపోతే అట్లా బెడ్ మీద పోయి అట్లా ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తాం. మనకి లైబ్రరీ కరెక్ట్. అండ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్స్ కొంచెం అంత ఈజీగా ఉండవు కాబట్టి కొంచెం చదవాలి. సో మనకి ఇలాంటి ప్లేసెసే కరెక్ట్ చదవాలంటే. ఇది లైబ్రరీ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి. నేనే ఇప్పటిదాకా మొత్తం అన్ని తిరిగి చూడలేదు. దీని పక్కన ఇంకో ఫిలాసఫీ బ్లాక్ ఉంటుంది, అటేమో మ్యాథమెటికల్ బ్లాక్ ఉంటుంది. మా యూనివర్సిటీ కంటే చాలా పెద్ద యూనివర్సిటీ. దీనికి నేను అప్లై చేసినాక నేను అక్కడ అడ్మిట్ రాలే. అండ్ ఇది వచ్చేసి రీసెర్చ్ యూనివర్సిటీ. కొంచెం రీసెర్చ్ యూనివర్సిటీస్ ఏంటంటే మనకి పిహెచ్డి చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. లైక్ క్రెడిట్స్ అనేవి 120 క్రెడిట్స్ ఉంటాయి. సో రీసెర్చ్ యూనివర్సిటీలో చదివితే నువ్వు పిహెచ్డి చేయడానికి ఎలిజిబుల్. ఇప్పుడు మాదేం టెక్నికల్ యూనివర్సిటీ. సో మాకుండే ఓన్లీ 90 క్రెడిట్స్. సో ఆ 90 క్రెడిట్స్తో నువ్వు పిహెచ్డి చేయలేవు. ఒకవేళ చేయాలనుకున్నా మళ్ళీ ఆ 30 క్రెడిట్స్ సపరేట్గా ఒక సబ్జెక్ట్ చదువుకోవాలి. అంతేమా, ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.